దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా పాప విమోచకుడవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా ఆరాధ్యుడవు నీవేగా, నా బలసూరుడవు నీవేగా. నా ఆరాధ్యుడవు నీవేగా, నా బలసూరుడవు నీవేగా. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నాతో నీవు నడిచితివా, వాగ్దాన భూమికి చేర్చితివా. నాతో నీవు నడిచితివా, వాగ్దాన భూమికి చేర్చితివా. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా పాప విమోచకుడవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో వచ్చితిని. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా.
బలశూరుడవు నీవేగా, నా రాజ్యుడవు నీవేగా, నా బలశూరుడవు నీవేగా. దీనుడనై నీ సన్నిధిలో వచ్చితిని, నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై, నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై, నాతో నీవు నడిచితివా, వాగ్దాన భూమికి చేర్చితివా, నాతో నీవు నడిచితివా, వాగ్దాన భూమికి చేర్చితివా. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా పాప విమోచకుడవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, అవునయ్యా, మేము దీనులమై నీ సన్నిధిలో మొరపెట్టాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వండుకున్నాం, వారిని నేను దృష్టిస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు. దీనత్వాన్ని నీవు కోరుతున్నావు. విరిగి నలిగిన మనసు గలవారి యొద్ద నీవు నివసిస్తావు తండ్రి, నీకు వందనాలు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను కనికరిస్తాడు, కరుణిస్తాడు. ప్రభా, మీరు దయ చూపించండి, దీన హృదయాలు మాకు దయచేయండి. నా ప్రభా, నాయనా, దీనులైన వారికి ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని వాగ్దానాలు సిద్ధం చేసి పెట్టావు ప్రభు, నీకు స్తోత్రాలు. దీన హృదయాలు మాలో కలుగ చేయండి, నీవే మహిమ పొందండి. సమయంలో నీ మాటలను మేము వినబోతూ ఉన్నాము తండ్రి, కనికరించి మాతో మాట్లాడి మా హృదయాలు నీ వాక్యపు వెలుగులో పరిశీలించబడులాగున, పరీక్షించబడులాగున నీ కృపను దయచేయండి. నిలబడుచున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాకును మాకును నాయన వినుచున్న ప్రతి ఒక్కరికి నీ కావలసినటువంటి మాటలను మీరే అందించి మా హృదయాలను సిద్ధపరిచి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడును అయిన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామండి. దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము
మొదటి వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చాలండి. అభిషేకము పొంది తను వెళ్ళుచుండగా తన జీవితంలో ఒక కార్యము జరుగుతుందని ఒక సూచన కూడా సమూయేలు సౌలుతో చెబుతాడు. 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. సో సమూయేలు చెప్పినట్లుగానే సౌలుకి క్రొత్త మనసు అనుగ్రహించబడింది. 9వ వచనం, అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోటుగా తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ప్రియులారా, సౌలు ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజుగా అభిషేకించబడినటువంటి సందర్భం ఇది. ఇశ్రాయేలీయులు మోషే యొక్క నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాను దేశానికి వస్తారు. కనాను కొద్ది దూరంలో ఉండగా మోషే తన యాత్రను చాలించాడు. అక్కడ నుండి యెహోషువ, కాలేబులు ఇశ్రాయేలీని కనానుకు నడిపించి ఆ దేశాన్ని వారికి గోత్రాల వారీగా పంచి ఇస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు స్థిరపడిన తర్వాత కొంతకాలానికి, అంటే ఈ జనరేషన్ మారింది, కొంతకాలానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసర్జించి అన్యజనులతో సహవాసం చేస్తూ వారి దేవుళ్ళను దేవతలను ఆరాధిస్తూ వారితో వియ్యమందుతారు. వాళ్ళతో సహవాసం చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళ దేవుళ్ళని దేవతలని ఆరాధిస్తూ ఉంటారు. కొంతకాలం దేవుడు గమనిస్తాడు వాళ్ళు తిరుగుతారేమో అని. కానీ వాళ్ళు అదే స్థితిలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక శత్రు రాజుని ప్రేరేపించి ఇశ్రాయేలీల మీదకి పంపిస్తాడు. ఆ శత్రు రాజు వచ్చి ఇశ్రాయేలీల్ని జయించి వాళ్ళని బానిసలుగా పట్టుకుంటాడు. బానిసలుగా చేసుకుని కొంతకాలం వాళ్ళని శ్రమ పెట్టిన తర్వాత ఆ శ్రమలు భరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ మరలా దేవుని వైపు తిరుగుతారు. ప్రభువా, మా పితరుల దేవుడు నీవు, మా పితరుల జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, అయితే మేము నిన్ను నిర్లక్ష్యం చేసావు, నిన్ను విడిచిపెట్టాము, అన్య దేవతల వైపు తిరిగాము, మా దోషమును బట్టి మాకు ఈ శిక్ష వచ్చింది, కాబట్టి మమ్మల్ని క్షమించు ప్రభువా అని చెప్పి దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు. వారి ప్రార్థన విన్నటువంటి దేవుడు ఇశ్రాయేలీల్లో నుండి ఒక న్యాయాధిపతిని ఎన్నుకొని ఆ న్యాయాధిపతి నాయకత్వంలో ఇశ్రాయేలీల్ని శత్రురాజుల యొక్క బానిసత్వం నుండి విడిపిస్తాడు. స్వతంత్రులైన తర్వాత మరలా కొంతకాలానికి మరలా అదే పరిస్థితి, మరలా విగ్రహాల వైపు తిరిగి అన్య దేవతలు దేవుళ్ళ వైపు తిరిగి దేవుణ్ణి విసర్జించారు. మరలా కొంతకాలానికి శత్రువులు వాళ్ళని చెరపట్టడం జరిగింది. వాత వేయబడిన మనస్సాక్షి ఏంటండి? ఒక పాపము ఒప్పుకున్న తర్వాత అది విడిచిపెట్టరు. ఒప్పుకోవడానికి ఒప్పుకుంటారు నోటితో, కానీ హృదయంలో దాగి ఉండిద్ది. అది దానికి అవకాశం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. ఏ వ్యక్తి కూడా సడన్గా అనుకోకుండా ఒక పాపంలో పడిపోడండి. అనుకోకుండా పడిపోడు. నీ నోటి వెంట వచ్చే మాటలు కూడా అనుకోకుండా వచ్చింది అని చెప్తారు కొంతమంది. అనుకోకుండా ఒక బూతు పదం వచ్చింది అంటారు. అనుకోకుండా కాదు, అది ఆల్రెడీ అది ఎప్పుడో హృదయంలో పడి మొలకెత్తుతూ ఉంది, చిన్నగా సిద్ధమవుతూ ఉంది బయటికి రావడానికి. దానికి అవకాశం వచ్చింది, బయటకు వచ్చేసింది, అంతే. అంతేగాని అనుకోకుండా మాత్రం రాదు, అది ఆల్రెడీ ఎప్పుడో నీ హృదయంలో ఉన్నది. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు, దేవుడు వాళ్ళని విడిపించాడు. కానీ ఆ ఒప్పుకున్న పాపాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు, హృదయంలోనే పెట్టుకున్నారు.
కొంత సమయానికి మరలా అది బయటపడింది. మరలా దేవుడు శత్రురాజు చేతికి అప్పగించడం, కొంత శ్రమ అనుభవించిన తర్వాత మరలా దేవుని వైపు తిరిగి ప్రభా క్షమించయ్యని మరలా దేవుణ్ణి ప్రార్థన చేయడం, దేవుడు మరలా వారిని విడిపించడం, ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ జీవిత చక్రం. వాళ్ళ జీవిత చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. తప్పు చేయటం, శ్రమలోకి వెళ్ళటం, ఒప్పుకోవటం, విడుదల పొందటం, మరలా తప్పు చేయటం, శ్రమలోకి వెళ్ళటం. ఇదే పరిస్థితి వాళ్ళది, ఇదే పరిస్థితి. ఇలా వాళ్ళను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయాధిపతులలో మొట్టమొదటిగా ఒత్నీయేలు ఉంటాడు. మొదటి న్యాయాధిపతి కాలేబు వల్ల తమ్ముడు కొడుకు అనుకుంటాను ఆయన. ఈ కాలేబు కాదులేండి, బైబిల్ గ్రంథంలో కాలేబు ఉన్నాడు కదా, యెహోషువ యొక్క సహచరుడు ఒత్నీయేలు. ఆ తర్వాత పరంపర అలా కొనసాగుతూ వచ్చింది. సమూయేలు దగ్గరికి వచ్చేసరికి సమూయేలు చివరి న్యాయాధిపతి అవుతాడు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న దినాలలో సమూయేలు వృద్ధుడైన తర్వాత సమూయేలు కుమారులు కూడా చెరో ప్రాంతంలో న్యాయాధిపతులుగా ఉన్నారు. సమూయేలేమో వృద్ధుడైపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి సమూయేలు దగ్గరకు వస్తారు. అయ్యా, నీవేమో వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులను చూస్తే వాళ్ళు నీ వంటి మనసు కలిగిన వాళ్ళు కాదు. నువ్వు ఇంతకాలం మాకు న్యాయాధిపతిగా ఉన్నా మా దగ్గర నుండి నీవేది ఆశించలా. మా పశువులను పట్టుకోలా, మా గొర్రెల్ని తీసుకోవాలా, నీవు మా దగ్గర లంచం తీసుకోవాలా, మాకు అన్యాయపు తీర్పు తీర్చలా. న్యాయవంతమైన తీర్పు తీర్చావు మాకు న్యాయాధిపతిగా ఉండి. కానీ నీ కుమారులు మాత్రం అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళని కాదని అన్నీ నువ్వు చేయడానికి ఏమో నీవు వృద్ధుడివి, నీ పని అయిపోయింది. కాబట్టి మాకొక రాజును ఏర్పాటు చేయండి అని అడుగుతారు సమూయేలు దగ్గరికి వచ్చి. ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతారు, మాకు ఒక రాజును ఏర్పాటు చేయండి అని. సమూయేలు కొంచెం బాధపడతాడు. బాధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు, ఇంక నీ పని అయిపోయింది, నువ్వు ముసలోడివిలే, నువ్వేం చేయలేవు, మాకు రాజును ఏర్పాటు చేయని నిన్ను తృణీకరించలా. ఇప్పటి వరకు వాళ్ళకి రాజుగా ఉండి సైన్యములకు అధిపతిగా ఉండి వాళ్ళను నడిపించినటువంటి ఇశ్రాయేలు యొక్క రాజునైనటువంటి నన్ను తృణీకరించి ఒక మనుషుని రాజుగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు తృణీకరించింది నన్ను, కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, వాళ్ళు కోరినట్టుగానే వాళ్ళకు ఒక రాజుని ఏర్పాటు చేయి అని దేవుడు సమూయేలుతో చెప్తాడు. మరి ఎవరిని ఏర్పాటు చేయాలి ప్రభువా, నేను ఎవరిని రాజుగా అభిషేకించాలి అని చెప్పి అడిగితే దేవుడు చెప్తాడు, నేను ఒక వ్యక్తిని బెన్యామీను దేశం నుండి నీ వద్దకు పంపిస్తాను, అతన్ని ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించని దేవుడు చెప్తాడు. ఆ తర్వాత సౌలు యొక్క తండ్రి గార్ధబములు పోయినాయి అని, గార్ధబములు అంటే తెలుసుగా గార్ధబములు గాడిదలండి, గాడిదలు పోయినాయి, వాటిని ఎత్తుక్కుంటూ వస్తాడు సౌలు. ఎంతకీ దొరకకపోతే ఈ దగ్గరలో ఎక్కడో ఒక ఆయన దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆ గార్ధబములు ఎక్కడున్నది ఆచూకీ చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఎవరో సలహా ఇస్తే ఆ సలహా తీసుకొని సమూయేలు దగ్గరికి వస్తాడు సౌలు. సమూయేలు దగ్గరికి సౌలు వస్తూ ఉండగా అంత దూరాన్ని ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు, అదిగో అతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు, అతన్నే ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించు అని చెప్తాడు. దేవుని మాటను తీసుకొని సమూయేలు సౌలుని ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత, అయ్యా నేనే పాటివాడిని, మా కుటుంబమే పాటిది, నా గోత్రమే పాటిది, నేనేంటి ఇశ్రాయేలీల మీద, దేవుని స్వాస్థ్యం మీద, దేవుని ప్రజల మీద రాజుగా ఉండటం ఏంటి అని అంటే, లేదు దేవుడు నిన్ను కోరుకున్నాడు, తన స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.
నీకు గుర్తులు ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడని నీవు వెళుతుండగా యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చుద్ది. నీకు క్రొత్త మనసును దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తాడు. ఆ మాట తీసుకొని సౌలు వెళ్ళిపోతూ ఉంటాడు. సమూయేలు చెప్పినట్లుగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి రావడం జరిగింది. ఆ తర్వాత క్రొత్త మనసు వచ్చింది, అంటే మారు మనసు వచ్చేసిందండి. పాత మనసు పోయింది, క్రొత్త మనసు వచ్చింది. ఏ మనసు అండి? క్రొత్త మనసు వచ్చింది. మనసు మారి నూతనమైన తర్వాత ఆ మనిషి యొక్క నడవడికలు, ఆ మనిషి యొక్క క్రియలు, మాటలు, ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎంతకుముందు ఉన్నట్టే ఉంటుందా? మారిపోద్ది. అంతకుముందు ఉన్నటువంటి ఆ మాట విధానం అవన్నీ మారిపోతాయి. కాకి అంట మారు మనసు పొందాలనుకుందంట. ఏదండి? కాకి ఎందుకు? బాగా ఆకలేస్తుంది, చుట్టూ తిరిగి వచ్చింది. దానికి మామూలుగా తింటే దానికి కడుపు నిండదు, తృప్తిగా ఉండదు. దానికి ఎవరైనా పిల్లలు తీసుకొని వెళ్తుంటారు చూడండి, తినే చేతితో పట్టుకొని అవి కొట్టుకెళ్ళాలి. అవి కొట్టుకెళ్తే కానీ దానికి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. దాని బుద్ధి అది, కాకి బుద్ధి. సో అదేం దొరికినట్టు లేదు. మొత్తానికి తిరిగి వచ్చి ఒక చోట వాళ్తే కొన్ని పావురాయలు కలిసి అక్కడ మేస్తూ ఉన్నాయంట. మేస్తూ ఉంటే చూసింది. వేసింది దీనికి కాదు, పావురాయలు కదా. మనకేమో సొంతది గిట్టదో అంటారు కదా, సొంత ఇంటి తోటకూర కంటే పొరిగింటి పుల్లకూర రుచి ఎక్కువ అంటుంది. అది ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకొని తినేదానికంటే ఇతరుల దాన్ని దొంగిలించి తింటమే దానికి అలవాటు బాగా, అదే టేస్ట్ దానికి. సో పావురాయల కోసం వేసినటువంటి ఆహారాన్ని తినాలి అనుకొని గబాలను వెళ్ళి పావురాయల మధ్యలో వాలింది. పావురాయలు చూసినాయి, ఇదేమో కాకి, అవేమో పావురాయలు. దీన్ని చూడగానే అన్నీ లేచిపోయినాయి. ఇది ఒక్కటే ఆడుంది. ఈ పావురాయలను మేపుతున్నాడు చూడండి, గింజలేసి. వాడికి కోపం వచ్చింది, కర్ర తీసుకొని ఒక గిరాట వేసాడు, లేచి వెళ్ళిపోయింది. కాసేపాకి మళ్ళీ వచ్చి వాలింది. వాలంగానే చూసి పావురాయలు లేచి వెళ్ళిపోయి మళ్ళీ ఇది ఒకటే మిగిలింది. మళ్ళీ కర్ర తీసుకొని గిరాటేసాడు. ఇదేటి కాదు, ఇదేమో నల్లగా ఉంటుంది, అదేమో పావురాయేమో బూడిద రంగులో ఉంటుంది, సిమెంట్ రంగులో ఉంటుంది, లేదంటే తెల్లగా ఉంటుంది. ఇదేమో నలుపు, గ్యారంటీ కలరు. ఏదో ఒక విధంగా వాటిలో కలిస్తే బాగుండేదేమో అనుకొని మొత్తానికి ఆ చుట్టుపక్కల చూస్తే మొత్తానికి ఆడాడో ఆ సిమెంటు, ఆ బూడిద మొత్తానికి ఏదో అది తగిలింది పక్కన. వెళ్ళి దానిలో కాసేపు అటు ఇటు దొర్లింది. ఆ బూడిదంతా ఒంటికి రాసుకుంది, దాని రంగు మార్చుకుంది. ఏం మార్చుకుందండి? రంగు మార్చుకుంది. మనసు కాదు, రంగు మార్చుకొని వచ్చి చక్కగా వచ్చి పావురాయల మధ్యలో వాలిందంట. ఇది పట్టించుకోవాలా, ఎందుకంటే కలిసిపోయింది వాటి రంగులో. పట్టించుకోవాలా. ఈ నడక తేడా ఉండిద్ది కదా. పావురాయలు ఎలా నడుస్తాయి? చక్కగా నడుస్తాయి. అవి కాకు దాని నడకే వంకర నడక, తిన్నగా నడవదు కదా, గెంటుకుంటూ నడుస్తూ ఉంది. కాసేపు పట్టించుకోకుండా మేసిని ఈ పావురాయలు కూడా. కొంత దూరం అంటే ఇక్కడ గింజలు అయిపోయినాయి, అక్కడికి వెళ్ళాలనేసరికి ఇది చక్కగా అట్లా గెంటింది. దీని బుద్ధి ఆడకపోతే మారింది రంగు, కానీ బుద్ధి కాదు కదా, మనసు కాదు కదా. టక్క 2 సార్లు అటు గెంతేసరికి ఈ గమనించి, ఓరి ఇది మన జాతి అనుకున్నావు, ఇది మన జాతి కాదు, ఇది తేడా జాతి అని చెప్పేసి మొత్తం లేచి వెళ్ళిపోయినాయి. మళ్ళా కర్రతో గిరాటు. పిల్లలు చూడండి, రంగు మారింది కానీ దాని నడక మారలేదు, దాని స్వభావము మారలా. కానీ సౌలుకి ఇక్కడ వచ్చింది మనసు మారిందంట. ఇక్కడ సౌలు పరిస్థితి ఏంటంటే రంగు మారడం కాదు, వస్త్రధారణ మారడం కాదు, నడక మారడం కాదు. ఏం మారింది? మనసు మారింది. ఇంతకుముందు ఒక అక్కాయి పాడుతుంటే విన్నాను నేను. సిలువను చూడగానే ఏదో మొత్తానికి పాట, నా స్టైలు మారింది, నా నడక మారింది. ఏం మారిందంట?
స్టైల్ మారిందంట, నడక మారింది, అన్నీ మారినాయి. మరి మనసు స్టైల్ మారిందని పాడుతుంది కానీ అక్కాయి స్టైల్ ఏం మారలా. మూవీ యాక్టర్స్ కూడా చాలరా అక్కాయి దెబ్బకి. వేసే స్టెప్స్ కానీ పాట పాడతా పిల్లల దేవుని ఆరాధించేటువంటి విధానం ఉంటుంది. మారిందని పాడింది కానీ పాపం మరి గ్రహింపు కాలేదేమో. మార్పు అయితే ఏం లేదు ఆమెలో. ఆమె ఆ నడవడికి కానీ ఆమె ప్రవర్తన కానీ ఏం లేదు మార్పు. సౌలుకి ఇక్కడ నూతన మనసు వచ్చింది, క్రొత్త మనసు వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియరా, సౌలుని దేవుడు రాజుగా ఇశ్రాయేలీయుల మీద అభిషేకించినటువంటి ఉద్దేశం ఏంటయ్యా అంటే, అప్పటికి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల్ని అణగదొక్కడానికి చూస్తూ ఉన్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దండెత్తి వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల్ని ఫిలిస్తీయుల చేతుల్లో నుండి విడిపించడం కోసం సౌలుని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. చూడండి, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా, ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగాను అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుడు నీ యొద్దకు రప్పిస్తాను, అతన్ని అభిషేకించని చెప్తాడు. ఎందుకంటే ఆ సౌలుని రాజుగా అభిషేకించింది ఎందుకండి? ఇశ్రాయేలీయుల్ని ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించడం కోసం, ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ కొరకు, ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు, ఇశ్రాయేలీయుల యొక్క విడుదల కొరకు సౌలుని దేవుడు రాజుగా అభిషేకించి ఉన్నాడు. ఇప్పుడు రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు ఏం చేయాలండి? ఇశ్రాయేలీయుల మీదకి వెళ్ళి ఫిలిస్తీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఫిలిస్తీయుల యొక్క బలం నుండి ఇశ్రాయేలీయుల్ని కాపాడాలి, విడిపించాలి. ఇది సౌలు యొక్క పని. సౌలు విషయంలో దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం. అయితే ప్రియులరా, ఆ ఉద్దేశము, ఆ పని చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పని చేసేటువంటి క్రమంలో కొన్ని తప్పటడుగులు వేశాడు సౌలు. ఏమిటి అంటే, మొట్టమొదటిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలుసుకొనుటకు అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవటయు, నిర్ణయకాలమున నీవు నా రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి, ఇంకను యెహోవాని శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తినా. నేను ప్రియులారా, ఫిలిస్తీయులు యుద్ధ పంక్తి తీరి ఉన్నారు. సౌలు కొంతమంది సైన్యాన్ని తీసుకొని ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తి తీర్చి ఉన్నాడు. అటు ఎదురెదురు శత్రు సైన్యాలు యుద్ధ పంక్తులు తీరి ఉన్నారు. యుద్ధం మొదలుపెట్టే ముందు దహన బలి అర్పించాలి. ఈ దహన బలి ఎవరు అర్పించాలి అయ్యా అంటే యాజకుడు అర్పించాలి. ఆ దినాల్లో యాజకత్వ పనులు కూడా సమూయేలే చూస్తూ ఉన్నాడు. కాబట్టి సమూయేలు చెబుతాడు, యుద్ధము మొదలు పెట్టక మునుపు నేను వస్తాను, దేవునికి దహన బలులు అర్పించిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తావుగానని చెప్పి సమూయేలు చెబితే సరేనని చెప్పి బయలుదేరి వస్తాడు. వీళ్ళు యుద్ధ పంక్తులు తీరి ఉండగానే ఫిలిస్తీయులు వచ్చి ఎదురుగా నిలవబడతారు. ఫిలిస్తీయుల సైన్యాన్ని, ఆ సమూహాన్ని చూసి సౌలు పక్కన ఉన్నటువంటి కొంతమంది పారిపోయారు.
ఎదురుగానేమో శత్రు సైన్యం బలముగా కనబడుతూ ఉన్నది. తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఉన్నదే తక్కువ అనుకుంటే ఈ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది పారిపోతూ ఉన్నారు. సరే, వీళ్ళు పారిపోకముందే యుద్ధం మొదలు పెడదాం అనుకుంటేనేమో దహన బలి అర్పించాలి. దహన బలి అర్పించాలంటే సమూయేలు రావాలి. సమూయేలు రాలా, వస్తానన్న టయానికి రాలా, ఆలస్యం అయింది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలండి? సౌలు గనక, నేను అనుకుంటున్నాను, ఆత్మీయముగా తన ఆ మెట్టు గనక పోగొట్టుకోకుండా ఉన్నట్లుగా అయితే, ఆత్మీయంగా దిగజారకుండా గనక ఉన్నట్లుగా అయితే, ఖచ్చితంగా అప్పుడు సౌలు ఏం ఆలోచించేవాడంటే, ఇశ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి విడిపించడానికే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఎవరితో? ఫిలిస్తీన్లతోనే. కాబట్టి తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా దేవుడు నాకు విజయం అనుగ్రహిస్తాడు, ఫిలిస్తీన్లు నా చేతికి అప్పగిస్తాడు అని నమ్మాలి. కానీ సౌలుకి ఆ ఆత్మీయ మెట్టు లేదండి, పోగొట్టుకున్నాడు. మనలో కూడా చాలామంది బాప్తీసం తీసుకున్న కొత్తలో, మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందినటువంటి కొత్తలో వాళ్ళు ఎంత ఆసక్తిగానో ఉంటారు కదా, ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? ఈ ఆసక్తి కాస్త సన్నగిల్లిపోతుంది. బహుశా సౌలు పరిస్థితి అదేనేమో, అందుకే దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా, ఎదురుగా శత్రువులు యుద్ధ పంక్తులు తీరి ఉన్నారు, నా దగ్గర ఉన్న వాళ్ళు అయితే పారిపోతున్నారు, ఈ సమూయేలు ఇంకా రాలేదు అని చెప్పి అతడు చేయకూడని పని, అది యాజకులు చేయవలసినటువంటి పని, రాజుగా సౌలు పూనుకుని ఆ పని చేశాడు. దహన బలి అర్పించాడు. సౌలు ఎప్పుడైతే దహన బలి అర్పించడం పూర్తయి పక్కకు వచ్చాడో, సమూయేలు రానే వచ్చేసాడు. ఎంత ఆలస్యం అయితే రానే వచ్చేసాడు సమూయేలు. గబగబ వెళ్ళాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా వందనాలు అనుకుంటూ వెళ్ళాడు. ఏం సౌలా, ఏం చేసావు నువ్వు? ఏం పని నువ్వు చేసింది అని అంటే, అయ్యా నేనేం చేసాను? నువ్వేం చెప్పావు? నువ్వు ఒక టైం చెప్పావు, సరే మన భాషలో చెబుతున్నావు. నువ్వు 10ంటికి వస్తానని చెప్పావు, 10:30 అవుతుంది, నువ్వు రాలా. ఎదురుగేమో శత్రు సైన్యాలు బారులు తీరి నిలబడి ఉన్నారు, నా దగ్గర ఉన్నటువంటి ప్రజలేమో పారిపోతూ ఉన్నారు. ఏ సమయంలో ఫిలిస్తీన్ల సైన్యం వచ్చి మీద పడిద్దో నాకు తెలీదు. కాబట్టి భయపడి, తొందరపడి, సాహసించి నేనే దహన బలి అర్పించాను. తను చెయ్యకూడని పని, తనది కాని పని చేయడానికి పూనుకున్నాడు. ప్రియులారా, సౌలు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చింది, క్రొత్త మనసు వచ్చింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఈ విషయాలు, తర్వాత ఈయన పరిస్థితి ఎలాగైతుందో చూడండి. ఎప్పుడైతే ఆ దహన బలులు అర్పించాడో సమూయేలు వచ్చి హెచ్చరించాడు. నువ్వు చేసిన పని ఏంటయ్యా అని అంటే, అయ్యా తప్పైపోయింది క్షమించండి అని సమూయేలు దగ్గర, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. నేను కంగారులో ఏదో పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించండి అనడానికి బదులుగా నువ్వు ఆలస్యం చేసావు కదా, నన్నేం చేయమంటావు? అక్కడ మాట్లాడే విధానం చూడండి. అసలు నీవు ఆలస్యము చేయుటయు, జనులు నన్ను విడిచిపోవుటయు, ఫిలిస్తీన్లు ఎదురుగా నిలిచి ఉండుటయు చూచి వాళ్ళు ఎప్పుడు వచ్చి నా మీద పడతారో అనుకొని నేనే సాహసించి చేశాను అంటున్నాడు. కానీ తన మాటలో ఆ పశ్చాత్తాపం, నేను కాని పని చేశానే, నేను చెయ్యదగను కదా ఆ పని అనేటువంటి ఆ పశ్చాత్తాపం అనేది కనపడలేదు అతను. వెంటనే అంతకుముందే దేవుడు సమూయేలుని హెచ్చరించి పంపిస్తాడు. సౌలు ఇలా చేశాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. సమూయేలు కోపంతో వస్తాడు, రావటమే కోపంతో వస్తాడు. పైగా మనోడేమో రివర్స్ వేసాడు. నువ్వు రాలేదు టయానికి, నేనేం చేశాను, అందుకే నేనే అర్పించాను.
నువ్వు వస్తే నువ్వే చేసేవాడు, నువ్వు రాలేదు కదా, అందుకే నేను చేశాను. వెంటనే సమూయేలు ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు అక్కడ? చదువు కింద. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసి నువ్వు చేయాల్సింది కాదు అది. నువ్వు రాజ్య పరిపాలన చేయాలి, సైన్యాన్ని అంటేసుకొని వెళ్ళి యుద్ధం చేయాలి. కానీ నువ్వు బుద్ధిహీనంగా నువ్వు చేసిన పని ఏంటయ్యా అంటే యాజకులు చేయాల్సిన పని నువ్వు చేసావు. కాబట్టి రాజ్యము ఇశ్రాయేలీల మీద, నీ రాజ్యము ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, కానీ నీ రాజ్యము నిలవదు. ఇంకా నిన్ను దేవుడే రాజుగా నియమించాడు, ఇప్పుడు రాజుగా ఉండకుండా దేవుడే నిన్ను త్రోసివేశాడు. ఎందుకంటే నువ్వు చేసినది అవివేకపు పని, బుద్ధిహీనమైన పని చేసావు. నువ్వు బుద్ధిహీనమైన పని చేసావు కాబట్టి రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు. నీ వద్ద నుండి తీసి యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించి ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఆయన మాట వినలేదు కాబట్టి, ఆయన నీకు అప్పగించిన పని కాకుండా వేరే పని చేసావు కాబట్టి నిన్ను త్రోసివేసి ఇశ్రాయేలీల మీద రాజుగా ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అతను ఎలాంటి వాడంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అలాంటి వాడిని కనుగొన్నాడు దేవుడు, ఆయనకి అప్పగిస్తా ఉన్నాడు రాజ్యాన్ని అన్నాడు. అప్పుడైనా కానీ తను పశ్చాత్తాపడింది లేదు. ఆ సంఘటన అయిపోయింది. రెండవ సంఘటన చూడండి. రెండవ సంఘటన అదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చూడండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరి. దేనికి తీసుకొచ్చారంట? నీ దేవుడైన యెహోవాకు బలర్పించడానికి. దేనిలో నుండి తీసుకొచ్చారంట? ఆ మాట చూడండి అసలు ఎట్లా ఉంది. శపితమైనటువంటి శపించబడిన దానిలో నుండి తీసుకొచ్చి దేవునికి బలి అర్పిస్తాడంట. ప్రియులారా చూడండి, దేవునికి ఇచ్చేది ఏదైనా కానీ శ్రేష్టమైనది ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది. కానీ ఈయన అంటున్నాడు సౌలు, శపితమైన దానిలో నుండి తీసుకొచ్చాం. చెప్పేస్తున్నాడు. భయం కూడా లేదు, నేను చేసింది కరెక్ట్ కాదు అనేటువంటి ఆ భయం కూడా లేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు సమూయేలు ద్వారాగా సౌలుతో మాట్లాడతాడు. సౌలా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు మార్గాన వస్తూ ఉన్నప్పుడు అమాలేకీలు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు చేసింది నేను ఎరుగుదును, నాకు గుర్తుంది. నా బిడ్డలను వాళ్ళు ఎలాగ ఇబ్బంది పెట్టారో కష్టపెట్టారో నాకు గుర్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు బయలుదేరి అమాలేకీయుల మీదకి వెళ్ళి వాళ్ళని బొత్తిగా నాశనము చేయము అంటాడు. చూడండి 15వ అధ్యాయంలో. అగగు
ఒక్క నిమిషం. 15వ అధ్యాయము మొదటి నుండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటగా నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుము అన్నాడు. బొత్తిగా పాడు చేయాలి, నిర్మూలం చేయాలి, కనికరించొద్దు అని చెబితే మనవాడు వీళ్ళు ఏం చేశాడు తెలుసండి? ఎవరు? సౌలు వెళ్ళి చెప్పినట్టే అమాలేకీయుల మీద యుద్ధం చేశాడు. అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును బంధించి తీసుకొచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? వారిని సమూలంగా బొత్తిగా నాశనం చేయి, హతము చేయి అని చెబితే మనోడు వెళ్ళి బంధించి తీసుకొచ్చాడు అగగు అనేటువంటి అమాలేకు రాజుని. అంతటితో ఆగాడా అంటే కొంతమందిని వదిలేశాడు. తర్వాత గొర్రెలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి అన్నిటినీ సమూలంగా నాశనం చేయమని చెబితే వాటిలో బాగా బలిసిన వాటిని, కొవ్విన వాటిని తెచ్చుకొని పక్కన కట్టేసుకున్నాడు. దేవునికి దాగి ఉండగలమా? సమూయేలుకు తెలియకపోవచ్చు. దేవునికి తెలీదా? దేవునికి తెలిసిన విషయం సమూయేలుకు చెప్పకుండా ఉంటాడా? ముందు ఒకసారి చెప్పాడు కదా, దహన బలి అర్పించినప్పుడు దేవుడు ముందే చెప్పాడు, సౌలు ఇలాంటి బుద్ధిహీనమైన పని చేశాడు, నువ్వు వెళ్ళి హెచ్చరించని. ఇప్పుడు చెప్పడా? చెప్తాడు కదా. ఈ అన్నింటిని తీసుకెళ్ళి ఆడో గట్టేసేసి పక్కకు వచ్చి నుంచున్నాడు ఏం తెలియనట్టుగా, గహజీ నుంచున్నట్టు. యెహోవా జీవముతోడు నీ దాసునైన నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. చూడండి, ఆ టైపులో నుంచున్నాడు అనమాట. అసలు నువ్వు చెప్పినట్టే చేశానయ్యా అని చెబుతాడు. ఇక సమూయేలు వచ్చాడు. ఏమయ్యా సౌలు ఏం చేసావంటే, అయ్యా నువ్వు చెప్పినట్టే చేశాను, అమాలేకీయులను పూర్తిగా హతము చేసేసాను అని అంటే, మరి అలాగైతే నాకు వినబడుతున్న పశువుల అరుపులను, గొర్రెల అరుపులను ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవి ఎక్కడే నీకు అని అంటే అప్పుడు చెబుతున్నాడు, నేనేమో అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును బంధించి తీసుకొచ్చాను. జనులేమో అమాలేకులో ఉన్నటువంటి పశువులను, గొర్రెలను, కొవ్విన వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఎందుకు? బలి అర్పించడానికంట. శాపగ్రస్తమైనటువంటి దానిలో నుండి తీసుకొచ్చి దేవునికి బలి అర్పిస్తాడంట. శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి కాదు, శాపగ్రస్తమైన దానిలో నుండి తీసుకొస్తాడంట. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనదే ఇవ్వాలి కానీ కుంటాడిని. నేను చిన్నతనంలో ఒక స్టోరీ విన్నా. మన వాళ్ళకి పల్లెటూళ్ళల్లో కోళ్ళు పెంచుతారు కదా, ఇక్కడ కూడా చాలామంది పెంచుతుంటారు. అవి గుడ్లు పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టిన గుడ్డుకి గీత గీస్తారు. ఎందుకు? ఇది దేవునికి అని. దానిలో నుండి వచ్చే పిల్ల దాన్ని పెంచి దాన్ని తీసుకెళ్ళి చర్చిలో ఇస్తారన్నమాట. సో అలాగే ఒక గుడ్డు మీద గీత గీసింది, తర్వాత కోడి దగ్గర పొదగేసింది, ఆ గుడ్లన్నీ పిల్లలైనవి. ప్రభా, ఈ గీత గీసిన గుడ్డులో ఏ పిల్ల వచ్చినా అది నీదేనయ్యా అని అంది. మొత్తానికి అన్ని గుడ్లు పిల్లలు చేసింది, ఒక్కడు కూడా పాడైపోలేదు, చక్కగా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలోకి అంటే పిల్లలైన తర్వాత ఈ గుడ్డులు గుర్తుపెట్టుకుంది కదా, దానిలో నుండి వచ్చిన పిల్లకి దారం కట్టేసింది గుర్తుగా, ఇది దేవునిది అని. ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు ఆ తేడా తెలియదు, అన్నీ ఒకేలాగా ఉంటాయి. కొద్దిగా ఎదిగే కొద్దిగానే దానిలో మార్పు రాదు. రాను రోజులు గడిచే కొద్దీ వీటన్నిటిలోకి ఇది కాస్త బలంగానూ కాస్త ఎత్తుగా బాగా బలంగా కనపడతా ఉందంట. దాన్ని చూసిన కాడ నుంచి అనవసరంగా దీనికి తాడు కట్టేనే, అనవసరంగా దీనికి దారం కట్టేనే అనుకుంటుందంట. సరే, మొత్తానికి ఎదిగిని బాగా ఎడగారి కోళ్ళైనవి. ఇక తీసుకెళ్ళి గుడిలో వేయాలి. మనసొప్పటంలో దాన్ని ఇయటానికి ఒక వారం అయిపోయింది.
ఆ వారం తీసుకెళ్ళి ఇయ్యాలనుకుంది, కానీ మనసు ఒప్పగా తీసుకెళ్ళాల. చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి జరిగింది ఏంటంటే, ఎవడో సైకిల్ వేసుకొని వెళ్తా మొత్తానికి ఒక కోడిలో ఒకదాన్ని దొక్కిచ్చాడు. కాలు ఇరిగింది. వీటిల్లోనే, ఈ పిల్లల్లోనే ఒకదానికి కాలు ఇరిగింది. రాగానే మొత్తానికి చూసింది, అరే ఎవరు చేశారు ఏందని మొత్తానికి ఆరాధించింది. అయిపోయింది. ఇప్పుడు ఏం చేసిందంటే, ఆ కాలు ఇరిగిన కాలుకి తడిగుడ్డ చుట్టేసింది. తడిగుడ్డ చుట్టేసి ఈ వారం దాన్ని ఎటు పోకుండా జాగ్రత్తగా భద్రం చేసింది. ఆ కోడికి కాలుకి కట్టిన దారం తీసి ఈ కోడి కాలుకి కట్టింది. అర్థమైందా? ఫస్ట్ దేవునికి ఇస్తానని గుర్తుగా దారం కట్టింది కదా, అది కాస్త వీటన్నిటిలో బలంగా కనపడుతున్నసరికి అది వీటానికి ప్రాణం అప్పలా. ఈలోపు వెళ్ళి వచ్చేసరికి ఇంకొక దానికి కాలు ఇరిగింది, అది కుంటిదయింది. కాబట్టి ఆ బలంగా ఉన్నదాని కాలుకున్న దారం తీసి కుంటిదాని కాలుకి కట్టేసింది. ఇదే దేవునికని, ఇదే దేవునికని కట్టేసింది. నెక్స్ట్ వీక్ తీసుకొని వెళ్ళింది. అయ్యా పాస్టర్ గారు, గుడ్డు మీద గీత గీసా. దేని మీద? అప్పటి నుంచి గుడ్డులో నుండి బయటకు వచ్చిన కాడ నుంచి జాగ్రత్తగా కాపాడాను దీన్ని. మొన్న ప్రార్థన నుండి ఇంటికి వెళ్ళేసరికి ఎవడో సైకిల్ తొక్కిచ్చాడంట, కాలు ఇరిగింది పాస్టర్ గారు, ఏమనుకోకుండా తీసుకోండి అని చెప్పి అది తీసుకెళ్ళి ఇచ్చిందంట. ఇస్తానంది, ఇది ఇస్తానని చెప్పింది పాస్టర్ గారికి కాదు కదా, పాస్టర్ గారిని తిట్టుకోవడానికి. ఈయన ఏం శాపం పెట్టాడో ఏమో నా కోళ్ళని గిట్టని అనుకోవడానికి. పాస్టర్ గారికి కాదు, అసలు ఆయన తెలియదు. దేవునికి మాట ఇచ్చింది, ఇంటికి వచ్చేసింది. ఆ కుంటిదాన్ని ఇచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. వచ్చిన దగ్గర నుంచి రోజుకోటి ఆడుతున్నాయి, రోజుకోటి లేచిపోతున్నాయి తెగులు వచ్చి. మొత్తానికి మళ్ళీ ఆదివారం వచ్చారు, ఒకటి మిగల, అది ఒకటే మిగిలింది. ఏది? దేవునికి ఇస్తానందే, అది ఒక్కటే మిగిలింది, మొత్తం పోయినాయి. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట, దాన్ని తీసుకుని, అయ్యా పాస్టర్ గారు క్షమించండి అంటే, ఏందమ్మా అంటే, అయ్యా నేను అటు చేశాను, తప్పైందయ్యా, నువ్వు చెప్పింది నాకు కాదు కదమ్మా, దేవునికి ఇచ్చావు నువ్వు మాట, దేవునికి ఇచ్చిన మాట నువ్వు తప్పావు, దేవుణ్ణి అడుగు క్షమాపణ, నన్ను కాదు అని చెప్పాడు. పిల్లరా గమనించండి. అలాగే మనోడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆమె కనుక కుంటిదాన్ని తీసుకెళ్ళి ఇచ్చినట్టుగా శాపగ్రస్తమైన వాటిలో నుండి తీసుకొచ్చి దేవునికి బలి అర్పిస్తాడంట. ఎందుకు తెచ్చావయ్యా సౌలు అంటే, దేవునికి బలి అర్పించడానికి. వెంటనే సమూయేలు ఏం చెప్పాడండి చూడండి, 23. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించడం వలన ఆయన సంతోషించినా ఆలోచించుము. బలి అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ అయిపోయింది. నువ్వు మళ్ళీ నీ మనసు మార్చుకోకుండా అదే స్థితిలో కొనసాగుతున్నావు. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు గనుక దేవుడు కూడా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించేశాడు అన్నాడు. అవిధేయత చూపించాడండి. దేవుడు ఒకటి చెబితే ఈయన ఒకటి, అన్ని సొంత ఆలోచనలే. ఫస్ట్ బలి అర్పించడం విషయంలోనూ సొంత ఆలోచనే. దేవుని చిత్తానికి అవకాశం లేదు. రాజుగా నియమించిందేమో దేవుడు తన చిత్త ప్రకారం నియమించాడు, కానీ రాజుగా నియమించబడిన తర్వాత, అభిషేకం పొందిన తర్వాత అన్ని సొంత ఆలోచనలే. దేవుడు సమూయేలు ద్వారా చెప్పాడు, అబ్బాయి నేను వచ్చి బలి అర్పిస్తాను, ఆ తర్వాత మనం యుద్ధానికి వెళ్ళాలి అని. కానీ సొంత ఆలోచన చేసి ముందుగానే వెళ్ళి బలి అర్పించాడు. దేవుడు చెప్పాడు సమూయేలు ద్వారా అమాలేకీయులు సమూలంగా హతము చేయమని, కానీ బలి అర్పించడానికి సొంతంగా ఆలోచించి దానిలో నుండి శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకున్నాడు. అన్ని సొంత ఆలోచనలే. ఇది అంటారు చూడండి, నా ఇష్టం అని. సౌలు తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, కానీ దేవుడు నాకేం చెప్పాడు, దేవుని ఆజ్ఞ ఏమైనా ఉంది, నేనేం చేస్తున్నాను ఏ విషయంలో కూడా ఆలోచించలేదండి. తన సొంత నిర్ణయం, తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన ఇష్టానుసారంగా. ధనవంతుడు ఉన్నాడు కదా అగ్నిగుండంలో,
వాడు చేసిన తప్పు ఏంటంట? నీవు జీవించి ఉన్న దినాలలో నీ ఇష్టానుసారంగా సుఖం అనుభవించావు, నీ ఇష్టానుసారంగా. సౌలు అదే చేస్తున్నాడు. తనకు ఏది ఇష్టం అనిపిస్తే అది చేస్తున్నాడు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞను ఏం పట్టించుకోవట్లేదు. అందుకే సమూయేలు అంటున్నాడు, నీవు దేవుని ఆజ్ఞను విసర్జించావు గనుక యెహోవా నిన్ను విసర్జించాడు. నువ్వు ఆయన మాటను లక్ష్య పెడితే ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. నువ్వు ఆయన మాటకు విధేయత చూపిస్తే ఆయన నిన్ను దీవిస్తాడు. నువ్వు ఆయన మాటను విసర్జించావు గనుక ఆయన నిన్ను విసర్జించాడు. అంతే. రెండో తప్పు. మూడోది చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 8-9 వాక్యాలు చూడండి. కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడు అతను నా దగ్గర అనుకున్నాడు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఏం చూపండి, చూపులో రకాలన్నమాట. కొంతమంది కళ్ళు మంట, వాళ్ళు చూస్తే నా కళ్ళు మండుతాయండి అంటారు కదా, కళ్ళల్లో కారం పూసుకుంటారంట. ఎదుటోళ్ళు బాగుపడితే ఓర్చుకోలేరు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. దేవుడు దావీదును దీవిస్తూ ఉంటే, ఇశ్రాయేలు సమాజంలో దావీదును హెచ్చిస్తూ ఉంటే సౌలు పరిస్థితి ఏంటండి? కళ్ళల్లో నుండి విషం చిమ్ముతూ ఉన్నాడు. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను, కళ్ళలో నుండి విషం చిమ్ముతూ ఉన్నాడు. దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు, నువ్వేం చేయగలవు? నీకు ఇచ్చాడు అవకాశాన్ని దేవుడు ముందుగా, నువ్వు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయావు. నీ నుండి తీసి వేరొకరికి ఇచ్చాడు. అతడు అభివృద్ధి పొందుతుంటే చూసి ఓర్చుకోలేక విషపు చూపు చూస్తూ ఉన్నాడు. విషపు చూపు, విషపు మాటలు, వారి నాలుక క్రింద సర్ప విషం ఉన్నదే అని అంటాడు భక్తుడు. మాటల్లో విషం, చూపుల్లో విషం. ఏమండి, ఓ మాట గతంలో విన్నాను, ఆయన పేరు జోసఫ్ గారని, ఇక్కడ పొత్తూరు ఆయన చెబుతూ ఉండేవాడు, తేలుకంట విషయం ఎక్కడ ఉంటుంది? కొన్నిలో ఉంటుందంట. పాముకి తలలో ఉంటుందంట విషం. మనిషికి విషం ఉంటుంది. మనిషికి విషం ఉంటుందా? మనిషిలో విషం లేకపోతే సౌలు చూపులోకి ఆడ నుండి వచ్చింది విషం. మనిషికి నిలువెల్లా విషమేనంట. అది మాటల్లో విషం, చూపుల్లో విషం, ఆలోచనల్లో విషం, అది ప్రవర్తన విషపూరితం. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదుని చంపాలని చూస్తున్నాడు. ఎందుకో తెలుసండి, ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, ఏ పనికి పంపించినా చాలా నమ్మకంగా దిగ్విజయంగా ముగించుకొని వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఓటమంటూ లేదు. అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకొని వచ్చేస్తున్నాడు. దానిని బట్టి ఇశ్రాయేలు సమాజంలో దావీదుకి కాస్త గౌరవం వచ్చింది. అందరూ అతన్ని ఘనపరుస్తూ ఉన్నారు. మంచి పేరు తెచ్చుకున్నాడు దావీదు, నమ్మకస్తుడు, ఏ పని అప్పగించినా నమ్మకంగా చేస్తాడని. దానిని బట్టి ఇశ్రాయేలు కన్నికలంట దావీదును చూసి కీర్తనలు పాడుతూ ఉన్నారంట. ఏమని? సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని. సౌలు ఎంతమందినంట? 1,000 మందిని. దావీదు అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ? దావీదునే ఎక్కువ పొగుడుతున్నారు. అరే, రాజుని నేను, నన్ను కాకుండా దావీదుని పొగుడుతున్నారంటే వీళ్ళు. ఇతడు ఇలాగ ఎదిగి ఎదిగి గొప్పవాడైపోయిన తర్వాత నా దగ్గర నుండి ఏం తీసుకుంటాడు ఇతను? రాజ్యం తప్ప. నా తర్వాత ఇక అతనే దావీదే రాజు అవుతాడు. నా తర్వాత నా కుమారుడైనటువంటి యోనాతాను రాజు కావాలి, కానీ దావీదు రాజు అవటం ఏంటి? అప్పుడే సమూయేలు చెప్పాడు,
దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడని, ఇతనే అయి ఉండాలి. నా తర్వాత నా కుమారుడు రాజు కావాలి అంటే ఇతను చంపేయాలి. దావీదుని లేపేస్తే ఇంకెవరిని చేస్తాడు దేవుడు రాజుగా? చచ్చినట్టు నా కొడుకుని రాజుగా చేయాల్సిందే. ఇది సౌలు యొక్క ఆలోచన. దావీదు ఒక్కడేనా అయింది? సౌలు ఒక్కడేనా అయింది దేవునికి? ఏమండి, దావీదు ఒక్కడేనా లేకపోతే సౌలు ఒక్కడేనా? ఇంకెవరిని ఏర్పాటు చేసుకోలేడా దేవుడు? ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరికి కూడా నిష్ప్రయోజకుడిగా లేకుంటే ఎన్నిక లేని వాడిగా ఉన్నప్పుడు సౌలుని ఏర్పాటు చేసుకోవాలా? దావీదుని కుటుంబీకులే వెలివేసినట్లుగా హీనంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో దావీదుని ఏర్పాటు చేసుకోవాలా? అలాగే ఇంకొకరిని తెచ్చుకోలేడా దేవుడు? సౌలు తర్వాత దావీదే దిక్క. కానీ సౌలు ఆలోచన చూడండి, దావీదుని చంపేస్తా, ఇతడు ఎదిగితే నా దగ్గర నుంచి రాజ్యమే తీసుకుంటాడు, ఇతను కనుక లేపేస్తే నా తర్వాత నా కుమారుడే రాజు. ఏం ఆలోచన అండి! దేవుని చిత్తం ఏంటయ్యా అంటే సౌలును త్రోసివేసినాక ఆ సౌలు ప్లేస్లో దావీదు రాజు అవ్వాలి, దేవుని చిత్తం. కానీ సౌలు ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ధిక్కరించి దావీదుని చంపైనా సరే తన కుమారుని రాజుగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చూడండి ఎన్ని రకాలుగా దావీదుని తరుముతాడో తెలుసండి, తరుముతాడు. ఈ విధంగా మూడు విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి సౌలు చేసినటువంటి పొరపాట్లు. దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని ధిక్కరించి సౌలు ప్రవర్తిస్తూ ఉండటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసండి? తన ఆత్మను ఎప్పుడైతే సౌలు మీదకు పంపించాడు కదా, అభిషేకం పొందిన తర్వాత ఆత్మను తీసేసుకున్నాడంట. సౌలు దేవుని చిత్తాన్ని ధిక్కరించి తనిష్టానుసారంగా జీవిస్తూ ఉండడాన్ని బట్టి, తనిష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండడాన్ని బట్టి, రాజ్య పరిపాలన విషయంలో కూడా తనిష్టానుసారంగా చేస్తూ ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మను తీసేసుకున్నాడు. తన ఆత్మని తీసేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను తీసేసుకున్నాడో ఏం జరిగిందండి? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపెంపగా దయ్యం పట్టింది. ఎప్పుడైతే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడో దురాత్మ వచ్చి పట్టుకుంది మనవాడిని. దురాత్మ వచ్చి పట్టుకుంది. నిజమే, ఒకప్పుడు నమ్మకముగా దేవుని సన్నిధికి వచ్చావు. నిజమే, ఒకప్పుడు నమ్మకముగా మారు మనసు పొందావు, రక్షణ పొందావు, దేవుని ఆత్మను పొందుకున్నావు. ఆ మెట్లోనే ఉన్నావా? సౌలులాగా పోగొట్టుకున్నావా? ప్రియులారా, పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆత్మను నీవు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి వెంటనే ఇంకొక ఆత్మ వచ్చింది. ఏం ఆత్మది? దురాత్మ. చాలామంది నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను, దేవుని ఆత్మను కలిగి ఉన్నాను, నాలో దేవుని ఆత్మ ఉన్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మ కాదు. సౌలు కూడా అలాగే ఊహించుకొని ఉంటాడు. బహుశా దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుని ఆత్మ నా మీద బలంగా వచ్చింది అనుకొని ఉంటాడు. కానీ దేవుని ఆత్మ సౌలు విడిచిపోయాడని, దురాత్మ పట్టిందని తెలియదు. సంసోన్ దెలీలా ఒళ్ళో తల పెట్టుకొని పండుకున్నాడు. సంసోన్ చక్కగా గుండు గోగి పెట్టింది. ఏం చేసిందండి? గుండు కొట్టేసింది. గుండు కొట్టేసి అరుస్తూ మొదలుపెట్టింది, సంసోను సంసోను, అదిగో ఫిలిస్తీన్లు వచ్చారని. యెహోవా తనను ఎడబాసినని ఎరుగక ఎప్పటి అట్లు విరజిమ్ముదుననుకొనిను అని ఉంటుంది అక్కడ. ఎప్పుడులాగిన చూలు విధిల్చాలనుకున్నాడు, కానీ యెహోవా తనను ఎడబాసినని తెలియదు. సౌలు పరిస్థితి అదే. దేవుని ఆత్మను విడిచిపోయాడు. దురాత్మ చేత నింపబడ్డాను, నేను సరి చేసుకోవాలి, నేను మరలా తిరిగి మారు మనసు పొందాలి, మరలా క్రొత్త మనసు నేను పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవడంలా అదే స్థితిలో కొనసాగిపోతాం. చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారండి. మేము విశ్వాసులమండి, రక్షణ పొందేవండి, దేవుని బిడ్డలమండి అనుకుంటున్నారు. కానీ ఎప్పుడో వారికి అనుగ్రహించబడిన ఆత్మను పోగొట్టుకున్నారు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో చెప్తాడు దేవుడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో గ్రహించుకొని ఆ మొదటి క్రియలు చెయ్యి.
మారు మనసు పొందు. చదువు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయమా, 4వ వచనం. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేదు అని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. ఎక్కడి నుండి పడిపోయావో, ఎక్కడ పడిపోయావో గ్రహించుకో. ముందు సౌలు దేవుని ఆత్మని ఎప్పుడు పోగొట్టుకున్నాడో గ్రహించుకోలేకపోయాడు. మొదటిసారే తాను చేయకూడని పని దహన బలి అర్పించినప్పుడే దేవుని ఆత్మ ఆయన ఎడబాసింది. గ్రహించుకోవాలా. ఈ మిగతా కాలం అంతా కూడా దావీదుని దేవుడు రాజుగా అభిషేకించిన సౌలే రాజుగా కొనసాగుతున్నాడు. అనుకుంటున్నాడు, నేను దేవుని ఆత్మచేత నింపబడిన వాడినే, లేకపోతే నేను ఎందుకు రాజునైతా? సమూయేలు అన్నాడు కానీ నిన్ను యెహోవా విసర్జించాడని నేను రాజుగానే ఉన్నాను కదా అనుకుంటున్నాడు. కానీ యెహోవా ఆత్మ అతనిని ఎడబాసినని ఎరిగిన వాడిగా లేడు, గ్రహించుకోలేదు. ప్రియులరా, పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆత్మను పొందుకున్న వారిగా ఉన్నామా, లేకపోతే దురాత్మ చేత నింపబడిన వారిగా ఉన్నామా? దురాత్మలు పట్టిన వాళ్ళు అందరూ సేనా దయ్యాలు పట్టిన వాళ్ళు లాగా ఉండరు. అందరూ అలాగ ఉండరు. కొంతమంది చాలా సైలెంట్గా విశ్వాసుల కంటే బుద్ధిమంతులాగా ఉంటారు వాళ్ళు, తెలుసా? దురాత్మ చేత నింపబడినా విశ్వాసుల కంటే బుద్ధిమంతుల్లాగా కనపడతారు, పైకి కనపడతానికి. కానీ అంతరంగం చూస్తే దొంగల గుహ. ప్రియులరా, ఏ ఆత్మ చేత నింపబడ్డాం మనం పరిశీలన చేసుకోవాలి. పైకి మంచి వాళ్ళమే, దేవుని సన్నిధికి వస్తే ఎంతో బుద్ధిగా చప్పట్లు కొడతాం, పాటలు పాడతాం, అందరితో ఏకీభవిస్తాం, ముసుగులేస్తాం, అన్నీ చేస్తాం. బయటికి వెళితే మన మాటలు ఏంటి, బయటికి వెళితే మన ప్రవర్తన ఏంటి, బయటికి వెళితే మన ఆలోచనలు ఏంటి, మనం చేసేటువంటి పనులు ఏంటి? ఏమండి, దేవుని సన్నిధిలో బుద్ధిమంతులమే. కానీ మళ్ళీ అడిగితే మేము పలానా సంఘ విశ్వాసులమండి, మా సంఘంలో నా అంత విశ్వాసులు ఎవరు ఉన్నారండి, ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత పరిచర్య చేయాలంటే ముందుండేది నేనే. కానీ యెహోవా ఆత్మ తనను ఎడబాసినని ఎరుగక గ్రహించుకున్నావా? నీవు ఆత్మీయంగా ఏ మెట్టులో ఉన్నావు? ప్రియులరా, ఇలాగా తప్పు వెంబడి తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ విడిచిపెట్టడం, దురాత్మ పట్టుకోవడం జరిగింది. చివరికి సౌలు పరిస్థితి ఏమైందో తెలుసండి? ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయాడు. అప్పటి వరకు గెలుస్తూనే వచ్చాడు, కానీ అక్కడికి వచ్చేసరికి ఓడిపోయాడు. సౌలు యొక్క 2 కుమారులు చంపబడ్డారు. దావీదుని చంపి తన కుమారుని రాజుగా నియమించాలనుకున్నాడు సౌలు, కానీ సౌలు కుమారులు చనిపోయారు. ఆ సంగతిని సౌలు పక్కకు తప్పుకోవాలని పారిపోతూ ఉంటే విల్లు వేసేటువంటి వాళ్ళకి దొరుకుతాడు. వాళ్ళు బాణాలు వేస్తారు, సౌలుకి బాణాలు తగులుతాయి. భయంకరంగా గాయపరచబడ్డాడు. ఆ నుండి తప్పుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మోసేటువంటి వాడిని పిలిచి, అరే నన్ను చంపేసారా, సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోయే కంటే నీ చేతిలో చచ్చిపోతే నాకు గౌరవం, కాబట్టి నువ్వు నన్ను చంపురా అంటే వాడేమంటాడంటే, అయ్యా యజమానుడా, నేను నిన్ను చంపలేనయ్యా అంటాడు. సరే నువ్వు వెళ్ళిపోరా అని తన కత్తిని అలా పెట్టి కత్తి మీద పడతాడు. తన కత్తి మీద తానే ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కానీ సావల. తనను తాను చంపుకోవాలని చూశాడు కానీ చావల. చివరికి ఏమయ్యాడు తెలుసండి? 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అమాలేకీయుడనని చెప్పి తిని 7వ వచనం కూడా చదువు. వచ్చినప్పుడు సౌలు
తన ఈటి మీద ఆనుకుని ఉండెను. అలా పడిపోయాడు ఈటి మీద. ఈటి గుచ్చుకుంది, దాని మీద పడిపోయి ఉన్నాడు. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తరుముచూ ఉండగా చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేను అంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడను అని చెప్పి తిని, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తలతిప్పు చేత బహుబాధపడుతున్నాను. నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా అతడు బ్రతుకుడని నిశ్చయించుకొని అతన్ని చంపాను అని చెప్పి అంటాడు. ఎవరు అతను? విషయం ఏంటంటే ముక్కలుగా చదువుతుంటే ఏది అర్థం కాదు. సౌలు తన ఈటి మీద పడి అలాగ ఆనుకొని ఉంటాడు. చచ్చిపోవాల, ప్రాణం పోల. తనను తాను చంపాలనుకున్నాడు కానీ చచ్చిపోవాల, ప్రాణం పోల. అలా ఈటి మీద ఆనుకొని ఉన్నాడు. వెనక నుండి రథాలు వచ్చేస్తున్నాయి. ఈలోపు పక్కన ఒకడు నిలబడి ఉంటే వాడిని పిలుస్తాడు. రేటు రారా అంటే వెళ్ళాడు. ఎవర్రా నువ్వు అంటే, అయ్యా నేను అమాలేకీయుడిని అన్నాడు. నా ప్రాణం నాలో ఇంకా ఉంది, నేను చచ్చిపోలా. వాళ్ళు వస్తున్నారు తరుముకుంటా. కాబట్టి ప్రాణం అయితే ఉంది కానీ తల తిప్పు చేత, అంటే నా తల తిరుగుతూ ఉన్నది, ఓపిక లేదు, చావు బ్రతుకు కాని పరిస్థితిలో ఉన్నాను నేను. కాబట్టి నువ్వు నన్ను చంపేసేయరా అని చెప్పి అంటే అతడు చంపాడు సౌలుని. అతడు ఎవరు తెలుసండి? చంపినోడు ఎవరు? అమాలేకీయుడు. అమాలేకీయుల విషయంలో దేవుడు ఏం చెప్పాడు సౌలుతో? వాళ్ళని సమూలంగా నాశనం చేయమని చెబితే కొంతమందిని బ్రతకనిచ్చాడు. దేవుని మాట కాదని ఏ అమాలేకీయులనైతే బ్రతకనిచ్చాడో అదే అమాలేకీయుని చేతిలో చచ్చాడు. అవిధేయతతో అమాలేకీయులను బ్రతకనిచ్చాడు. ఆ అవిధేయత పాపం వలన బ్రతికినటువంటి అమాలేకీయుడే చంపాడు. నీ పాపమే నిన్ను చంపుద్ది. ఏంటండి? ఎవరు చంపరో, నీ పాపమే నిన్ను చంపుద్ది. వేరే ఎవరు అవసరం లేదు. ఎవరు నన్ను గమనించరు, ఎవరు నన్ను ఏం చేయరు, ఎవరికి ఏం తెలీదు అనుకుంటే ఒకానొక దినాన అదే చంపేస్తుంది నేను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపం ఏం చేస్తుందంట? మరణాన్ని, చావుని కంటదే. నీ పాపం నీ చావుని కంటదే. పాపం వలన వచ్చే జీతము మరణము. ఏ అమాలేకీయుల్ని చంపమంటే దేవుడు చంపకుండా వదిలేశాడో ఆ అమాలేకీయుని చేతిలోనే చచ్చాడు. ఒకసారి ఓ భార్య భర్త ఇద్దరు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారంటండి. దేనికి? సెకండ్ షో సినిమాకి వెళ్ళారంట. ఈయనకి నైట్ డ్యూటీ. పర్మిషన్ తీసుకొని 10 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. పర్మిషన్ తీసుకొని భార్యను తీసుకొని సినిమాకి వెళ్ళి ఈమెను ఇటు పంపించి సెకండ్ షో అయిపోగానే ఈయన వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. పర్మిషన్ తీసుకొని భార్యను సినిమాకి సెకండ్ షోకి తీసుకెళ్ళకపోతే డ్యూటీ అయిపోయినాక తీసుకెళ్ళవచ్చు కదండి. ఏమండి? డ్యూటీ అయిపోయినాక తీసుకెళ్ళొచ్చుగా. సెకండ్ షోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సెకండ్ షో చూసిన తర్వాత ఒక రిక్షా మాట్లాడి ఆమెను రిక్షా మీద ఎక్కించి పంపించాడు. ఈయన డ్యూటీకి వెళ్ళాడు. అయిపోయింది. తెల్లారి ఇంటికి వస్తే వీళ్ళు సినిమాకి వెళ్ళేటప్పుడు వేసిన తాళం వేసినట్లుగానే ఉంది. భార్య ఇంటికి రాలా. ఆ రోజంతా గడిచిపోయింది, రాలా. రెండో రోజు రాలా. అందరి దగ్గరికి, అందరి ఊర్లకి కబుర్లు పెట్టాడు, ఎక్కడికి వెళ్ళలా. అప్పుడు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయ్యా, నా భార్య నేను ఇలా పలానా రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళాము, రిక్షా మాట్లాడి ఆమెను ఇంటికి పంపించి నేను డ్యూటీకి వెళ్ళాను. ఉదయాన్నే వచ్చి చూస్తే
నా భార్య ఇంట్లో లేదు, వస్తుందిలే అనుకున్నాను, 3 రోజులు గడిచిపోయింది, రాలేదు, ఏమైందో తెలియదు అని కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. అయిపోయింది. ఈయన మామూలుగా డ్యూటీకి వెళ్తున్నాడు. ఎక్కడికో వెళ్ళిందిలే, వస్తుందిలే అనుకుంటున్నాడు. నెల గడిచింది, రాలా. 2 నెలలు గడిచింది, రాలా. 3వ నెలలో డ్యూటీ నుండి వస్తూ మిడ్ నైట్ కదా, 10 గంటలకు డ్యూటీ దిగి వస్తున్నాడు. రాత్రి అయింది కదా అని చెప్పి ఆ పక్కన రిక్షా ఆగి ఉంటే ఆ రిక్షా ఎక్కాడు. 10 గంటలు కాదు, మధ్యాహ్నం 2 గంటలకి. మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీ దిగి 8 అవర్స్ డ్యూటీ అది. ఉదయం 6 నుండి 2 గంటలకు డ్యూటీ దిగుతారు. 2 గంటలకు ఎక్కిన వాళ్ళు రాత్రి 10ంటికి దిగుతారు. 2 గంటలకు డ్యూటీ దిగి రిక్షా మాట్లాడుకొని రిక్షా ఎక్కి వెళ్తా ఉన్నాడు. వెనకాల కూర్చొని ఎందుకు అనాలోచనగా ఆ రిక్షా దొక్కుతున్న అతని తలవైపు చూస్తే పట్టు చీరలోని ఒక మొక్క కండోలాగా తలకు చుట్టుకున్నాడు. అతను తలకు చుట్టుకున్న గుడ్డ ఏంటయ్యా అంటే పట్టు చీర ఉంటుంది కదా, దానిలో ఒక మొక్క, కట్ చేసిన మొక్క, దాన్ని చుట్టుకున్నాడంట. చూసాడు, అరే నా భార్య ఆ రోజు మేము సినిమాకి వెళ్ళిన రోజు ఇదే రంగు చీర కదా కట్టుకుంది అని చెప్పి కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆమెకి పేర్లు కుట్టుకుని పూలు కుడతారు కదా, బట్టల మీద డిజైన్లు కుడతారు కదా, ఆ కుట్టు పని అంట ఆమె చేసేది. ఆమె ఏం చేసింది, ఆ పట్టు చీర మీద ఆమె పేరు కుట్టుకుందంట. పట్టు చీర మీద. వీడి బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరిది, ఈ రిక్షా వాడిది. కరెక్ట్గా ఆ పేరు కుట్టిన ముక్కనే కట్ చేసుకొని తలకు చుట్టుకున్నాడు వీడు. ఆ పేరు కుట్టిన ముక్కనే కట్ చేసుకొని తలకు చుట్టుకున్నాడు. కండవ కూడా పట్టుదే మనోడికి. అందరు కండవలు ఏ వాడతారు, మనోడు పట్టు కండవలు వాడుతున్నాడు అన్నమాట. చూస్తే ఆయన భార్య పేరు ఆ తలగుడ్డ మీద ఉంది. ఏం మాట్లాడకుండా, బాబు కొంచెం ఫలానా చోటకి వెళ్ళాలి పోనీ అన్నాడంట. పోనిచ్చాడు. దిగి పక్కకి వెళ్ళి తనకు సంబంధించినటువంటి వాళ్ళతో చెప్పి, అరే ఇట్లా సంగతి, ఆ రోజు ఆ అమ్మాయి కట్టుకెళ్ళినటువంటి చీర ముక్క ఇది వీడి తల మీద ఉంది, ఈయన ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, మీరు నా వెనకాల రండి అన్నాడంట. వాళ్ళు వెనకాల వస్తున్నారు. మళ్ళీ ఈడు వెళ్ళి రిక్షాలో కూర్చొని పోలీస్ స్టేషన్ దగ్గర మా వాళ్ళు ఉన్నారంట, నేను వాళ్ళతో మాట్లాడాలి, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెళ్దాంలే, బాడిగ ఇస్తాను నీకు అన్నాడంట. సరే అండి, ఆడికైతే నాకు బాడిగ కావాల్సింది అనుకున్నాడు. వీడికి తెలియదు విషయం, వీడు దొరికిపోయాడన్న విషయం తెలియదు వీడికి. ఎక్కడికైతే ఏమండి నాకు బాడిగ కావాల్సింది, వెళ్దాం పదండి అన్నాడు. వచ్చాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉండి నేను వస్తాను ఇప్పుడే అని చెప్పి దిగెళ్ళి ఆ లోపల కూర్చొని చెప్పాడంట, సార్ నేను నా భార్య మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను కదా, నా భార్య మిస్ అయిన రోజు ఏ రంగు చీర అయితే కట్టుకుందో అదే రంగు చీర మొక్క వాడి తల మీద ఉంది. నా భార్య పేరు కుట్టినటువంటి ఆ మొక్కే వాడి తల మీద ఉంది, దాని మీద నా భార్య పేరు కూడా ఉంది, వాడిని పట్టుకుంటే నా భార్య అయింది తెలుసుద్ది సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తే మనవాడిని తీసుకొచ్చారంట. వెళ్ళి తీసుకొచ్చి చక్కగా మంచిగా మర్యాద చేశారంట. వాళ్ళు చేసే మర్యాదలు తెలుసు కానీ మంచిగా మర్యాద చేసి చెప్పరా అంటే అప్పుడు చెప్పాడు. సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తా ఇంట్లో ఉన్న బంగారం అంతా ఆ మెడలో దిగేశాడు అయ్యగారు. వెళ్ళేది సెకండ్ షో సినిమాకి, మళ్ళీ రిటర్న్లో ఇంటికి వచ్చేదేమో ఒక్కతే. ఆ మాత్రం ఆలోచన ఉండదు, ఇంట్లో ఉన్న బంగారం మొత్తం దిగేసాడు బుట్ట బొమ్మకి వేసినట్టు. ఈ రిక్షా ఎక్కింగల్నే ఆ బంగారం చూసేసరికి వీడికి మనసు ఇదైపోయింది. రిక్షా వాడికి అర్ధరాత్రి జనసంచారం ఎక్కువగా ఉండదు, ఒంటరిగా ఉంది, చాలా బంగారం ఉంది. వీడికి ఆశ పుట్టింది. వెంటనే జనసంచారం లేనటువంటి స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. ఇటు ఎక్కడికాయ అంటే ఇటు దగ్గర దారండి అని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఆ ఊరి బయట ఆమెను చంపేసి ఆ బంగారు నగలన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడంట. ఎందుకు? పట్టుచీర, చాలా ఖరీదైన పట్టుచీర అని వచ్చి అది కూడా తీసుకెళ్ళాడు. ఇంట్లో భార్యకి ఉంచినా కానీ అది బాగుండేది. ఈడేం చేసాడు, ఆ ముక్క కట్ చేసుకుని తల కూడా చుట్టుకున్నాడు. ఆ చీర ఇంట్లో వదిలేసినా దొరికేవాడు కాదేమో వీడు, కానీ ఆ ముక్క కట్ చేసుకుని తలకు చుట్టుకున్నాడు కదా.
నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. వాడు చేసిన పాపం ఆగిందండి? దాగిందా? పట్టుకున్నదా లేదా? వాడి తల మీదకి వచ్చింది వాడి పాపం, వాడి తల మీదకే. సౌలు ఎన్ని విధాలుగా దేవుని ధిక్కరించాడో, దేవుని ఉద్దేశాలను ధిక్కరించాడో, ఆ పాపం వలన వచ్చేటువంటి ఆ ప్రతిఫలం అంతా సౌలు మీదకి వచ్చేసింది. అమాలేకీయులను హతం చేయమంటే వాళ్ళని వదిలిపెట్టాడు, అదే అమాలేకీయుల చేతిలో హతమయ్యాడు. అంతటితోనేనా? శవాన్ని కూడా సరిగా ఉండలేదు. చూడండి, వాళ్ళు శవాన్ని కూడా సరిగా ఉండేలా సౌలుది ఎలాంటి శాపం వచ్చిందో చూడండి. 31వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము. ఐదవ వచనం నుండి చదవండి. ఎనిమిదవ వచనం చూడండి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను, చూడండి, చచ్చిపోయిన శవానికి తలను నరికేశారు. తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోనూ పంపిరి. మరియు ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణంలో గోడకు తగిలించిరి. తల ఎక్కడో పడేశారు, మొండాన్ని తీసుకెళ్ళి గోడకు తగిలించేశారు. చూసారా ఎంత ఘోరమైనటువంటి మరణం, ఎంత ఘోరమైనటువంటి మరణం. దేవుని చిత్తాన్ని ధిక్కరించి నా ఇష్టం అనుకుంటూ వెళ్ళాడు సౌలు. నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించాడు. దేవుని చిత్తాన్ని పట్టించుకోవాలా, దేవుని ఆలోచనలను పట్టించుకోవాలా. దేవుడే దావీదును రాజుగా అభిషేకిస్తే ఎలాగైనా సరే దావీదుని చంపైనా సరే రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలి. దేవుని చిత్తాన్ని ధిక్కరించైనా సరే నా రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలి. ఏమైంది? ఎంత దారుణమైనటువంటి మరణం, ఎంత దారుణమైనటువంటి మరణం. నీ పాపము పట్టుకుంటుందండి, విడిచిపెట్టదు. ఏ అమాలేకీల విషయంలోనైతే దేవుని మాటను ధిక్కరించాడో సౌలు, అదే అమాలేకీల చేతిలో చచ్చిపోయాడు. ఏ ఫిలిస్తీన్ల విషయంలోనైతే దేవుని మాటను ధిక్కరించాడో సౌలు, అదే ఫిలిస్తీన్ల చేత అతని దేహం ఛిద్రం చేయబడింది, ముక్కలు ముక్కలుగా. ప్రియులరా, పాపము పట్టుకుంటుంది. ఎక్కడికి పోలేం, ఎక్కడికి తప్పుకోలేం. కాబట్టి ఎప్పటికప్పుడు మన హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి. సౌలు దేవుని చిత్తాన్ని ధిక్కరించి ఎలాంటి శాపాన్ని పొందాడు. మన జీవితాల్లో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదండి. ప్రభువా, నీ చిత్తంలో నుండి నేను తొలగిపోకూడదు, నీ ఉద్దేశాల్లో నన్ను స్థిరపరచు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని చిత్తంలో మన జీవితాలను కొనసాగిస్తూ శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి ప్రభు మన అందరికీ నీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. సౌలు నాయన తన పట్ల దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని ధిక్కరించాడు. ఎప్పటికప్పుడు